సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. అలుపనేది లేదు, గెలుపే లక్ష్యం. బీద రవిచంద్ర ఆధ్వర్యంలో బోగోలు మండలం పాతపాళెం నుంచి జువలదిన్నె వరకు విపిఆర్ కావ్య కృష్ణారెడ్డి ప్రచారం ముమ్మరంగా జరిగింది. ప్రతి పల్లెలో అపూర్వ స్వాగతం పలికారు గ్రామస్తులు. డీజే టప్పులకు ఉర్రూతలూగిన యువతరం, కాలు కదిపిన పల్లె జనం. వేమిరెడ్డి గెలుపు పల్లె ప్రగతికి మలుపు అంటూ నినదించిన గ్రామీణం. సైకిల్ గుర్తుకే ఓటేస్తామని ప్రజలంతా వెల్లడి. పల్లె ప్రజలు వేమిరెడ్డికి నీరాజనాలు పలికారు. అపూర్వ స్వాగతంతో అక్కున చేర్చుకున్నారు. ఆద్యంతం ఎక్కడా అలుపన్నది లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొని వేమిరెడ్డికి కృష్ణారెడ్డికి బాసటగా నిలిచారు ప్రజలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆధ్వర్యంలో వేమిరెడ్డి కావ్య కృష్ణారెడ్డి బోగోలు మండలం పాతపాళెం నుంచి జువలదిన్నె వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచారం ఆద్యంతం అద్భుతంగా సాగింది. ముందుగా బోగోలు మండలం పాతపాళెంకు చేరుకున్న నెల్లూరు పార్లమెంటు ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రకి పాతపాళెం గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. గజమాలలతో జీవించారు. అనంతరం ప్రచార రథంపైకి ఎక్కిన విపిఆర్ కృష్ణారెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ప్రచారం పాతపాళెం నుంచి తాటిచెట్లపాలెం, కొత్త బంగారుపాలెం, కొత్తపడపాలెం, వడ్డిపాలెం మీదుగా జువలదిన్నెకు చేరుకుంది. ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి తప్ప గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. ఎక్కడ చూసినా గ్రామస్తుల అవస్థలు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు వైసీపీ హయాంలో తీవ్ర వివక్షకు గురయ్యాయని చెప్పారు. కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి పని ఒకటైనా ఉందా అని ప్రశ్నించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, యువత బాగుపడాలన్నా నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కారణంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని, మన ప్రాంతాలను బాగు చేసుకోవచ్చన్నారు. ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామన్నారు. ప్రజాభిమానం మర్చిపోలేనిదని చెప్పారు. ప్రచారంలో భాగంగా బోగోలు మండలంలోని పాతపాళెం నుంచి జువలదిన్నె వరకు నిర్వహించిన ప్రచారంలో ప్రజలు చూపిన అభిమాన జీవితంలో మర్చిపోలేదని చెప్పారు. అలాగే గ్రామస్తుల ఉత్సాహం చూస్తూ ఉంటే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని స్పష్టమైందన్నారు. మహిళలు, యువత ప్రచారంలో మా వెన్నంటే ఉండడం, మాకు మద్దతుగా నిలవడం చిన్న విషయం కాదన్నారు. ప్రజల అభిమానం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. సూపర్ 6తో సంక్షేమం, తెలుగుదేశం పార్టీ వస్తే ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని, అందరికీ న్యాయం జరుగుతుందన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ఉంటుందని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 చొప్పున అకౌంట్లో జమ చేస్తారన్నారు. అదేవిధంగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. నిరుద్యోగం పోవాలంటే బాబు రావాలని, చంద్రబాబు సీఎం అయితే పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. హనుమంతుడి కింద ఉన్నాం మేము. ఆ హనుమంతుడే మీ అందరికీ ఈ అభిమానం మీలో కలిగించింది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, అభివృద్ధి అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రతి గ్రామం గాని, ప్రతి దగ్గర గాని అభివృద్ధి కనపడేది. ఇప్పుడు వరకు మీరు చూస్తున్నారు. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 10 సంవత్సరాల నుంచి ప్రతాప్ రెడ్డి మీకు ఎమ్మెల్యే ఏం చేశాడో ఒకరు చెప్పండి. మీ అందరూ అందుకనే గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించండి. అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉంటది. మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేసే వసతి ఉంటది. ఆర్థికంగా మనము ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి, మన కూటమికి పైన ఢిల్లీలో సపోర్ట్ ఉంది. ఆ సపోర్టే మనకి ఆర్థిక బలం. ఆర్థికంగా మన పరిస్థితులు బాగుంటాయి. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆయన్ని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అదే అభివృద్ధి బాటలో మీ గ్రామం గాని, చుట్టుపక్కల గ్రామాలు గాని మొత్తం అందరికి కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది. మీ అందరినీ కోరుకునేది ఒకటే, కృష్ణారెడ్డి గారిని మీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. అట్లనే మీ ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి. రాముడు, సీతమ్మ, హనుమంతుడు ఆశీస్సులు ఉన్నాయి.
మనందరం కూడా ఒక్కటే ఎలక్షన్ ఇంకో వారం రోజులే 10 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది. మీ అందరూ కూడా కొంచెం కష్టపడి గ్రామాల్లో కూడా సైకిల్ గుర్తు అనేది గెలిపించాలా, పట్టుదలగా అందరు చేయండి. మనస్పర్ధలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి. అభివృద్ధి ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. మీ అందరికి మళ్ళీ కూడా కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, సైకిల్ గుర్తుకేసి మాకు డబ్బులు మాట నేను కుర్చీ ఎక్కలేనమ్మా. ఈ గ్రామానికి రావడం మొదటిసారైనా. ఈ గ్రామాలకు వస్తుంటే మనం రేపు ఎంత అభివృద్ధి చేయాలా, ఈ గ్రామాలను గుర్తుపెట్టుకొని మీ అందరినీ గుర్తుపెట్టుకొని అనిపిస్తుంది చూస్తుంటే. ఇటువంటి ప్రతి ఒక్కరి మొహంలో ఆ నవ్వు, ఆ కళ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ గెలిపిండి. గెలిచిన తర్వాత మీ గ్రామాలకే ముందు వచ్చేది అభివృద్ధి అనేది మనకి చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. మీకు ఒకటే చెప్పేది, అభివృద్ధి కావాలా మనకి ఈ రోజు పరిస్థితుల్లో అవసరం. మీ అందరూ కలిసి మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన అందరికీ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలంటే మీరు కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి. అంటే ఎంపీగా నన్ను సైకిల్ గుర్తుకేసి గెలిపించమని కోరుకుంటున్నా. ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వచ్చిన వాళ్ళు మేము, మీరు ప్రచారానికే వచ్చామని అనుకోవద్దు. మీ కోరికలు కూడా వింటున్నాం. ఖచ్చితంగా కోరికలు కూడా తీర్చేదానికే ఈ ప్రచారం భాగంగా తీసుకోండి. మీరు అందరూ ఎన్నికల ప్రచారం అని అనుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేయాల్సి ఉన్నా, ఇప్పుడు పక్కన రోడ్లు అని చెప్పారు, సిమెంట్ రోడ్లు అవసరం మాకు అని. ఇటువంటి ఏది ఉన్నా కూడా ముందుకు రేపు మనం వచ్చేది తెలుగుదేశం గవర్నమెంటే. ఖచ్చితంగా మనం అభివృద్ధి అనేది ఉంటది, చేస్తాం కూడా. మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పొద్దున్న లేచి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇవన్నీ మర్చిపోయి మీ పాలన గుర్తు పెట్టుకునేటట్టుగా మీ అందరు చేశారు. మీ అందరికి మళ్ళీ కూడా కోరుకునేది, ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపియాలా. కృష్ణారెడ్డి గారికి నాకు ఓటేసి ఖచ్చితంగా సైకిల్ గుర్తు కొట్టేసి మీ అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను.